Good morning, students. So today we are going to learn the second part, and this is the last part of the videos of the series Electrochemistry. Additional exercise question number 10 to 18. Only 18 questions are there. Already 1 to 9 questions were uploaded in the previous video, and now in this video we are going to cover with the remaining additional questions, that is from question number 10 to 18. Okay, so let us go into the topic without any delay. And I'm very sorry to say that it's getting a little late to upload the videos, okay, because of some busy and tight schedule. Okay, I think you can able to understand, and please kindly forgive me for this little delay. Okay, thank you. Let us start the video now. So question number 10. What is given? Once look at this. The conductivity of sodium chloride at 298 Kelvin has been determined at different concentrations, and the results are given below. So here concentration values are given in this table. Okay, and corresponding molar conductivity values are also given in this table. Respective values are given. I mean K values are given and M values are given. He is asking us to calculate what? Calculate lambda m for all concentrations and draw a plot between lambda m and C power lambda m and root C. C power half means root C. సో ఈ కాన్సన్ట్రేషన్స్ అన్నిటికి ల్యాండా ఎం ఫైండ్ చేయమంటున్నాడు. ఆ వచ్చిన వాల్యూస్కి ల్యాండా ఎం వాల్యూస్కి రూట్ సికి మధ్యలో గ్రాఫ్ ప్లాట్ చేయమంటున్నాడు. ఆల్రెడీ వీ హ్యావ్ స్టడీడ్ దిస్ ఇన్ డిబై-హకల్స్ ఓన్సగర్ ఈక్వేషన్. అది గుర్తుంది కదా మీకు. సో ఆ ఈక్వేషన్లో మనకి NaCl అనేది ఇక్కడ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైటే, అంటే యూ విల్ బి గెటింగ్ అ స్ట్రెయిట్ లైన్ గ్రాఫ్ అనమాట. సో ఇది మనం డిబై-హకల్ ఓన్సగర్ ఈక్వేషన్లో చదువుకున్నాం. సో వాట్ హీఈస్ ఆస్కింగ్ అస్, ఫస్ట్ మనం ల్యాండా ఎం వాల్యూస్ ఫైండ్ చేసి తర్వాత ప్లాట్ చేయాలి గ్రాఫ్. ఓకే, సో ఇక్కడ కే వాల్యూ కాన్సన్ట్రేషన్ ఎం వాల్యూ ఇచ్చాడు, కే వాల్యూ ఇచ్చాడు. కే వాల్యూ కూడా ఇంటూ 10⁻². ఇది ఓకేనా, 10⁻² అని ఇచ్చాడు క్వశ్చన్లో, ఇది 10⁻². ఓకే, సో ఈ వాల్యూస్ రెండు ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ల్యాండా ఎం వాల్యూస్ ఫైండ్ చేయాలి. See here, given K and M values in the table. To find lambda m for each K and M, what we know, we have to check with the formula. మనకి ఫార్ములా ఏంటుంది, lambda m is equals to K into 1000/m. సో ఇక్కడ K values ఇచ్చాడు, M values ఇచ్చాడు. సో ఫర్ ఈచ్ K and M values we have to find lambda m values. ఓకేనా, అలా ఇక్కడ ఎన్ని వాల్యూస్, 1 2 3 4 5 వాల్యూస్. సో 5 lambda m వాల్యూస్ ఫైండ్ చేయాలి. తర్వాత రూట్ సి వాల్యూస్ కూడా ఫైండ్ చేసుకోవాలి. సో దానికి ఆ రెండిట్ల మధ్యలో గ్రాఫ్ అనేది డ్రా చేయాలన్నమాట. సో యాక్చువల్గా అయితే మీకు ఎగ్జామ్లో, బోర్డ్ ఎగ్జామ్లో అయితే ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వరు, ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ మచ్ టైం టేకింగ్. ఓకేనా, టైం ఎక్కువ పడుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడగారు, ఇక్కడ వరకు అయితే ఫైండ్ చేయమని అడుగుతారు. సో అలా డిఫరెంట్ వాల్యూస్కి మనం ల్యాండా ఎం ఫైండ్ చేయాలి. మళ్ళీ ఇచ్చిన ఈ కాన్సన్ట్రేషన్ వాల్యూస్ అన్నిటికి రూట్ సి వాల్యూస్ కూడా ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ఆ రెండింటికి మధ్యలో గ్రాఫ్ అనేది ప్లాట్ చేయాలి. సో ఇంత ప్రొసీజర్ ఉందన్నమాట. ఓకే, సో లెట్ అస్ ఫైండ్ ఫర్ ద ఫస్ట్ వన్. నేను ఇక్కడ చేస్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఓకే, అన్నిటికీ ఈ ఇచ్చిన వాల్యూస్ అన్నిటికీ కూడా నేను ల్యాండా ఎం వాల్యూస్ ఫైండ్ చేస్తున్నా. ఓకే, సో లెట్ అస్ చెక్. సో ఫస్ట్ది వచ్చేసి ఎం వాల్యూ 0.001 ఇచ్చారు, కే వాల్యూ వచ్చేసి 1.237 × 10⁻² ఇచ్చాడు. ఇదైతే మీటర్స్లో ఉంది, సీమన్ మీటర్ ఇన్వర్స్లో ఉంది. మనం సీమన్ సెంటీమీటర్ ఇన్వర్స్లోకి మార్చుకుంటే 10⁻²లోకి వెళ్తుంది అనమాట. ఇంటూ 10⁻² చేయాలి. ఓకే, సో ఐఎమ్ రబ్బింగ్ దిస్ క్వశ్చన్ అండ్ డూయింగ్ దిస్ సైడ్, ప్లీజ్ చెక్. ఒక్కొక్కటి అలా చేస్తూ ఉంటాను, నోట్ చేసుకుంటూ ఉండండి. సో ఇక్కడ చూడండి, సో అలా మనకి 5 వాల్యూస్కి మనం ల్యాండా ఎం వాల్యూస్ ఫైండ్ చేయాలి. సో ఒక్కొక్క దాంట్లోనే K into 1000/m, ఇది K వాల్యూ 1.237 × 10⁻⁻4. ఇది క్వశ్చన్లో ఇచ్చారు. యాక్చువల్గా ఇంటూ 10⁻²ఇచ్చారు. అయితే అది మనం సెంటీమీటర్స్లోకి మార్చుకున్నప్పుడు అగైన్ యూ నీడ్ టు మల్టిప్లై ఇట్ విత్ 10⁻². సో అప్పుడు 10⁻⁻4 అవుతుంది ఇక్కడ. ఓకే, సో 1.237 × 10⁻⁻4, దిస్ వాల్యూ ఇస్ K into 1000/m. సో ఈ వాల్యూ మొత్తం సింప్లిఫై చేసుకుంటే మీకు 123.7 వస్తుంది. ఇది ఫస్ట్ ల్యాండా ఎం వాల్యూ, టేబుల్లోంచి ఫైండ్ చేసిన ఫస్ట్ ల్యాండా ఎం వాల్యూ.
ఓకే, అలాగే సెకండ్ లాంబ్డా ఎం వాల్యూ వచ్చేసి కే వాల్యూ 11.85 ఇంటూ 10⁻⁻4 ఇంటూ 1000 బై ఎం వాల్యూ 0.01 ఇచ్చారు. అది ఇదంతా సింప్లిఫై చేసుకుంటే యు ఆర్ గెటింగ్ 118.5. అలాగే లాంబ్డా ఎం థర్డ్ వాల్యూ వచ్చేసి 23.15 ఇంటూ 10⁻⁻4. ఈ వాల్యూ వచ్చేసి కే ఇంటూ 1000 బై ఎం వాల్యూ వాడు ఇచ్చాడు 0.020 అని. సో ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకుని మీరు సింప్లిఫై చేసుకుంటే 115.8 వస్తుంది. అలాగే లాంబ్డా ఎం ఫోర్త్ వాల్యూ చూసుకుంటే ది కే వాల్యూ ఇంటూ 1000 బై ఇది కూడా సింప్లిఫై చేసుకుంటే మీకు 111.1 వస్తుంది. అలాగే లాంబ్డా ఎం ఫిఫ్త్ వాల్యూ క్యాల్కులేట్ చేసుకుంటే దిస్ ఇస్ కే 106.74 ఇంటూ 10⁻⁻4 అనేది కే వాల్యూ ఇంటూ 1000 బై ఎం వాల్యూ వచ్చేసి 0.100 ఇచ్చాడు క్వశ్చన్లో. సో ఇదంతా మీరు సింప్లిఫై చేసుకుంటే యుల్ బి గెటింగ్ 106.7. సో ఇవన్నీ లాంబ్డా ఎం వాల్యూస్ అనమాట. ఓకే, సో ఇప్పుడు వాడు ఏం అడుగుతున్నాడు, లాంబ్డా ఎం వాల్యూస్కి ఇంకా రూట్ సికి మధ్యలో గ్రాఫ్ అనేది డ్రా చేయాలి. సో ఇవన్నీ సి వాల్యూస్ 0.001, 0.001, 0.020, 0.050, 0.100 అవన్నీ సి వాల్యూస్. వాటికి రూట్ వాల్యూస్ ఇక్కడ రాసుకున్న తర్వాత ఈ రెండిటికి ఆర్డర్డ్ పేర్స్ లాగా రాసుకొని ప్లాట్ హౌ టు డ్రా ద గ్రాఫ్ that we will check. I'm going to rub this side, please check. సో అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసుకుంటే రూట్ సికి అప్రాక్సిమేట్ వాల్యూస్ వేసుకున్నాం చూడండి. 0.032 ఒకటి, 0.10 ఒకటి, 0.14 ఒకటి, 0.22 ఒకటి, 0.32 ఒకటి. సో మనకి రిక్వైర్డ్ ఆర్డర్డ్ పేర్స్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. అంటే మనం దేనికి మధ్యలో ప్లాట్ చేయాలి గ్రాఫ్, యూ హ్యావ్ టు డ్రా గ్రాఫ్ టేకింగ్ root c values on x-axis and lambda m values on y-axis. సో x కోఆర్డినేట్ ఏమో root c వాల్యూ, y కోఆర్డినేట్ ఏమో lambda m వాల్యూ. సో మనకి వాల్యూస్ ఆర్డర్డ్ పేర్స్లో రాసుకుంటే 0.032 123.7, అలాగే 0.10 118.7, 0.14 115.8, 0.22 111.1, 0.32 106.7 ఈ వాల్యూస్ అనేవి మనకు వచ్చాయన్నమాట. సో ఇటుపక్క మనం గ్రాఫ్ అనేది ప్లాట్ చేసుకొని చూసుకుందాం. ఇవైతే ఫస్ట్ నోట్ చేసుకోండి. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు డ్రా అ గ్రాఫ్, యూ విల్ ఫైండ్ ద గ్రాఫ్ టు బి లైక్ దిస్. ఇట్స్ అ స్ట్రైట్ లైన్ గ్రాఫ్. మీరు ఒక 4 పాయింట్స్, ఒక 5 పాయింట్స్ మీరు ఏదైనా అప్రాక్సిమేట్గా డ్రా చేసుకుని వాల్యూస్ పెట్టుకున్నారనుకోండి, యూ విల్ గెట్ ద గ్రాఫ్ లైక్ దిస్. యూ కెన్ జాయిన్ ఆల్ ద పాయింట్స్ like this so that the graph looks like this. It's drawn between what? root c and lambda m values. ఈ y axis లో ఏం పెట్టుకున్నాం మనం? lambda m values పెట్టుకున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ గ్రాఫ్ ఇక్కడ వరకు డ్రా చేసాం. సో ఇది మీరు బ్యాక్ సైడ్కి ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళారు అనుకోండి. ఓకే, if you are going to extend the graph in the backward direction, you will find the graph is meeting at graph meets at lambda m is equals to almost approximately 124 దగ్గర మీట్ అవుతుంది. సో that lambda m you call that as that particular value, you call it as lambda infinity m. ఓకేనా, lambda infinity m or lambda naught m. సో ఇప్పుడు lambda naught m అనేది ఏమవుతుంది? 124 అవుతుంది అనమాట. ఓకే, సో lambda naught m కూడా మీకు ఫైండ్ చేయమని అడిగాడు. ఓకే, సో ఇది దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇదైతే టైం టేకింగ్ గ్రాఫ్. ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్లో ఏమి ఇవ్వరు. సో యూ నీడ్ నాట్ టు వర్రీ అబౌట్ దట్. బట్ మనకి ఇచ్చారు కాబట్టి ప్రొసీజర్ అయితే అర్థం చేసుకొని మనం సమ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11 చూడండి. కండక్టివిటీ ఆఫ్ 0.00241 m acetic acid is 7.896 into 10⁻⁻5 Siemens cm/-1. This is given to us. Calculate its molar conductivity if lambda naught m for acetic acid is 390.5 Siemens cm² into mole⁻⁻1. Okay, what is its dissociation constant? He is asking us to find dissociation constant. మనకి ఏమేం వాల్యూస్ ఇచ్చాడో ఒకసారి ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. హీ గేవ్ m వాల్యూ యాజ్ 0.00241 m.
conductivity value he gave it as 7.896 into 10 to the power of minus 5. Lambda naught m, if lambda naught m is given as 390.5, he is asking us to calculate dissociation constant. First of all, dissociation constant అంటే ఏంటి? Ka dissociation constant Ka. మీరు ఈక్విలిబ్రియంలో చదివారు కదా, ఆయనకి ఈక్విలిబ్రియం చాప్టర్లో you have learnt this formula of Ka. What is the formula for Ka? C alpha square by 1 minus alpha. This is the formula for Ka. Ka ఫైండ్ చేయడానికి C alpha square by 1 minus alpha. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంటి? డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. C అంటే ఏంటి? మొలారిటీ. మొలారిటీ వాల్యూ ఆల్రెడీ హీ గేవ్ ఇట్ 0.00241 అని వాడే ఇచ్చాడు. ఓకే, C వాల్యూ ఇచ్చాడు, కానీ ఆల్ఫా వాల్యూ ఎలా ఫైండ్ చేయాలి? అగైన్ టు ఫైండ్ ఆల్ఫా వాల్యూ we have to use this formula. Alpha is equals to lambda m by lambda infinity m. Isn't it? Degree of dissociation is given by the formula lambda m by lambda infinity m. ఇక్కడ lambda m వాడు ఇవ్వలేదు. ఫస్ట్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ క్యాల్కులేట్ ఇట్ స్మోలార్ కండక్టివిటీ. అదే ఫస్ట్ క్యాల్కులేట్ చేయమన్నాడు. సో lambda m ఫస్ట్ క్యాల్కులేట్ చేయాలి, తర్వాత ఆల్ఫా క్యాల్కులేట్ చేయాలి, తర్వాత Ka ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో lambda m క్యాల్కులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? K ఇంటూ 1000 by m. ఓకే, సో ఈ K ఇంటూ 1000 by m యూజ్ చేసి ఫస్ట్ మనం lambda m ఫైండ్ చేద్దాం. lambda m ఫైండ్ చేసాక ఏం ఫైండ్ చేయాలి? ఆల్ఫా ఫైండ్ చేయాలి. ఆల్ఫా ఫైండ్ చేసాక ఏం చేయాలి? Ka ఫైండ్ చేయాలి. సో దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. సో ఇప్పక నేను రబ్ చేస్తాను, మొత్తం రబ్ చేసుకుందాం, తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకుందాం. దిస్ సైడ్ ఐఎమ్ రబ్బింగ్, ప్లీజ్ చెక్ ఇట్. సో ఇప్పక చూడండి, ఫస్ట్ lambda m ఫైండ్ చేస్తున్నాం. K ఇంటూ 1000 by m ఫార్ములా. K వాల్యూ 7.896 ఇంటూ 10 power minus 5 క్వశ్చన్లో ఇచ్చారు, ఇంటూ 1000 బై m వాల్యూ కూడా క్వశ్చన్లో ఇచ్చారు 0.00241. సో ఈ వాల్యూ అంతా సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మీకు lambda m వాల్యూ వస్తుంది. ఓకేనా? lambda m విల్ గెట్ ద lambda m వాల్యూ యాజ్ 32.763 వస్తుంది. ఇంకా క్వశ్చన్లో lambda ఇన్ఫినిటీ m వాల్యూ 390.5 ఇచ్చాడు. సో మీకు ఆల్ఫా క్యాల్కులేట్ చేసుకోవాలనుకుంటే lambda m బై lambda ఇన్ఫినిటీ m. ఓకేనా? ఇక్కడ రాస్తున్నా చూడండి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు lambda m బై lambda ఇన్ఫినిటీ m. lambda m ఏమో మనకి 32.763 వచ్చింది, lambda ఇన్ఫినిటీ m 390.5 క్వశ్చన్లో ఇచ్చాడు. సో ఈ వాల్యూ సింప్లిఫై చేసుకుంటే మీకు 0.0839 వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ ఈజ్ హౌ మచ్? 0.0839. సో దాని తర్వాత వాడు Ka కూడా ఫైండ్ చేయమని అడిగాడు. Ka ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏమనుకున్నాం మనం? C alpha square by 1 minus alpha. C వాడు ఇచ్చాడు, C అంటే m మాత్రమే. ఓకేనా? C అన్నా m అన్నా ఒకటే, మొలారిటీ. సో C వాల్యూ వాడు ఎంత ఇచ్చాడు? 0.00241 ఇచ్చాడు. C ఆల్ఫా స్క్వేర్, ఆల్ఫా వాల్యూ మనకి ఎంత వచ్చింది? 0.0839 స్క్వేర్ కాబట్టి హోల్ స్క్వేర్ బై 1 మైనస్ ఆల్ఫా. ఈ వాల్యూ సింప్లిఫై చేసుకోవాలి ఇప్పుడు మనం. సో యూజింగ్ క్యాలిక్యులేటర్, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్ వాల్యూ యూ విల్ బి గెటింగ్ Ka వాల్యూ యాజ్ హౌ మచ్? 1.856 ఇంటూ 10 to the power of minus 5. సో ఇది వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. యూ నీడ్ టు కీప్ అ క్యాలిక్యులేటర్ అసైడ్ అండ్ యూ హ్యావ్ టు డూ దిస్. ఓకే, సో ఇంత క్యాలిక్యులేషన్ ఉన్న సమ్స్ అయితే జనరల్గా ఇవ్వరు, లేకపోతే ఏదో ఒక వాల్యూస్ అయితే బ్రాకెట్లో ఇస్తారు, సో దట్ యూ కెన్ డూ దెమ్ ఇన్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్. ఇది కూడా 4 మార్క్స్కి ఇంపార్టెంట్. మెయిన్లీ సింప్లిఫై అయిపోయేవే ఇస్తారు. ఇంత పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ ఉన్నవి క్యాలిక్యులేటర్ మీరు యూజ్ చేయకూడదు కాబట్టి యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ దిస్. యూ విల్ బీ గెటింగ్ ఈజియర్ అండ్ సింప్లర్ సమ్స్ దాన్ దిస్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. క్వశ్చన్ నెంబర్ 11 కంప్లీటెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 చూద్దాం. హౌ మచ్ ఛార్జ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ ద ఫాలోయింగ్ రిడక్షన్స్. సో అలా 3 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. 1 mole of Al+3 to convert it into Al, how much charge is required? Similarly, 1 mole of Cu2+ to convert into Cu, how much charge is required? అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేది 1 mole of MnO4- to convert it into Mn+2 ions, how much charge is required? సో జనరల్గా మీకు ఐడియా ఉంది కదా, చార్జ్ ఆఫ్ 1 mole of electron అంటే ఎంత? 96,500 coulombs, which is also equal to 1 farad. ఓకే, సో ఇప్పుడు ఈ కన్వర్షన్లో హౌ మెనీ coulombs ఆఫ్ చార్జెస్ రిక్వైర్డ్ అనేది మనం చూడాలి. సో సి హియర్ Al+3 కన్వర్ట్ టు Al, దానికి ఈక్వేషన్ ఎలా రాయాలి? Al+3 + 3 electrons gives rise to Al, అంతే కదా. దట్ మీన్స్ టు కన్వర్ట్ 1 mole of Al+3 ions to 1 mole of Al, we require 3 moles of electrons. ఓకేనా?
So from the above equation, 1 mole of Al plus 3 ions requires 3 moles of electrons. So 3 moles of electrons అంటే charge ఎంత అదే అడుగుతున్నాడు అనమాట. 3 moles of 1 mole of electrons అంటే charge 96,500 coulombs. అలాగే 3 moles of electrons అంటే charge ఎంత అవుతుంది? 3 into 96,500 coulombs అవుతుంది. So that is equals to 289,500 coulombs. In farads you can take it as 3 farads. Okay na? So 1 mole of electrons charge is 1 farad. 3 mole of electrons charge is 3 farad. So 1 farad ante coulombs lo 96,500. So 3 moles of electrons ante 3 into 96,500. So 289,500 is the first one answer. Similarly Cu2 plus convert cheyalante ఎన్ని moles of electrons కావాలి? 2 moles of electrons కావాలి. 1 mole of electron ante 96,500. So 2 moles of electrons ante 2 into 96,500 coulombs, which is equals to how much? 193,000 coulombs, which is nothing but 2 farads అన్నమాట. అలాగే థర్డ్ కూడా చేద్దాం. ఐఎమ్ రబ్బింగ్ దిస్ సైడ్, విల్ డూ దిస్ సైడ్. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్ చూడండి, 1 mole of MnO4 minus to Mn+2. సో ఇది కన్వర్ట్ చేయడానికి ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి అని అడుగుతున్నాడు. అంటే ఎంత ఛార్జ్ రిక్వైర్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అది ఫైండ్ చేయాలంటే చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఫైండ్ చేయండి. ఇక్కడ MnO4 మైనస్లో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ మీకు ఎంతో ఫైండ్ చేయండి. సో హౌ యూ విల్ గెట్ కీప్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ మ్యాంగనీస్ యాజ్ ఎక్స్, ఆక్సిజన్కి -2 ఉంటుంది. సో 1 into x plus 1 into -2 4 into -2 ఈజ్ ఈక్వల్స్ టు ఓవరాల్ ఛార్జ్ -1 ఉంది మీకు. సో x minus 8 ఈజ్ ఈక్వల్ టు -1. సో x ఈజ్ ఈక్వల్స్ టు -1 plus 8. అంటే రియాక్టెంట్ సైడ్లో మ్యాంగనీస్ ఆక్సిడేషన్ నెంబర్ +7 ఉంది. ఓకేనా? సో MnO4 మైనస్ అంటే ఇక్కడ +7 ఆక్సిడేషన్ స్టేట్ నుంచి ప్రోడక్ట్ సైడ్లో +2 ఆక్సిడేషన్ స్టేట్కి చేంజ్ అయింది. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి? చేంజ్ ఎంత వచ్చిందో అన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. సో 7 to 2 అంటే 7 minus 2 5. So change is 5. Therefore number of electrons transferred, number of moles of electrons anali ikkada, number of moles of electrons transferred is equals to 5 moles. ante kada, is equals to 5 moles. So 5 moles of electrons, therefore charge of 5 moles of electrons, charge of 5 moles of electrons is equals to 5 into 96,500 coulombs. ఓకేనా? ఈ వాల్యూ మీరు క్యాల్కులేట్ చేసుకొని ఆన్సర్ వేసుకోండి. 5 moles 96,500 into 5 చేస్తే 482500. ఓకేనా? 482500 coulombs అనమాట. అంటే 5 farads. ఓకే, సో దిస్ ఈస్ థర్డ్ క్వశ్చన్. ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయో అన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్కి ఛార్జ్ అడుగుతున్నాడు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రొసీజర్, ప్లీజ్ నోట్ డౌన్. ఓకేనా? ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, ఇంకా ఇది థర్డ్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 12 ఈస్ కంప్లీటెడ్. సో క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. హౌ మచ్ ఎలక్ట్రిసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారడ్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ 20 grams of calcium from molten CaCl2 and 40 grams of aluminum from molten Al2O3. ఓకే, సో హౌ మచ్ ఎలక్ట్రిసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారడ్ అని అడుగుతున్నాడు. అంటే ఛార్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారడ్ అంటే యూ కెన్ ఫైండ్ ఛార్జ్. సో దీనికి మనం ఫెరాడేస్ ఫస్ట్ లా యూజ్ చేసుకోవచ్చు. వాట్ ఈస్ ఫెరాడేస్ ఫస్ట్ లా? M is equals to Z into IT. M is the mass of the substance deposited, Z is electrochemical equivalent, I is current, T is time taken. ఈ I ఇంటూ టీని మనం Z ఇంటూ Q అని కూడా రాసుకోవచ్చు. ఓకేనా? IT ప్లేస్లో ఛార్జ్ Q కూడా రాసుకోవచ్చు. సో M is equals to ZQ. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫెరాడేస్ ఫస్ట్ లా. ఈ Zని మళ్ళీ మనం ఏమని రాయొచ్చు? అటామిక్ మాస్ బై N. N అంటే వ్యాలెన్సీ ఇంటూ 96,500 ఆర్ ఇంటూ F. అటామిక్ మాస్ బై NF అని కూడా రాయొచ్చు. ఓకేనా? ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ Z ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై వ్యాలెన్సీ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఇంటూ 96,500. సో ఇలా కూడా Z వాల్యూని రాసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏంటి ఫైండ్ చేయాలి? Q ఫైండ్ చేయాలి. అంటే M బై Z అవుతుంది కదా. M ఈజ్ ఈక్వల్స్ టు ZQ. యూ వాంటెడ్ టు ఫైండ్ Q. ఓకే, వీ హ్యావ్ టు ఫైండ్ వాట్? Q. Q ఇన్ ఫారెడ్స్. అంటే ఇక్కడ 96,500 వేసుకోక్కర్లేదు, డైరెక్ట్గా 1 వేసేసుకోవచ్చు.
1 farad కాబట్టి. ఓకే, సో m ఈజ్ ఈక్వల్స్ టు 20, z ఈజ్ ఈక్వల్స్ టు కాల్షియం వెయిట్ వచ్చేసి 40 కాబట్టి 40 బై వ్యాలెన్సీ 2 కాబట్టి 2 వేసుకున్నాం. ఎఫ్ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నాం. సో 2 1s are 2 20s are. సో విల్ బి గెటింగ్ దిస్ z వాల్యూ ఎంత వచ్చింది మీకు ఇక్కడ 20/f వస్తుంది. సో m ఈజ్ ఈక్వల్స్ టు zq. ఈ ఫార్ములాలో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను చూడండి. m గివెన్ ఏమో 20, z మనకి ఎంత వచ్చింది 20/f వచ్చింది, ఇంటూ q యాజ్ ఇట్ ఈస్ ఫైండ్ చేయాలి. సో వాట్ యూ నీడ్ టు ఫైండ్ ఈస్ q ఓన్లీ. సో ఇప్పుడు 20 క్యాన్సిల్ అయిపోతే q ఈజ్ ఈక్వల్స్ టు f అంటే q ఈజ్ ఈక్వల్స్ టు 1 farad అనమాట. సో టు ప్రొడ్యూస్ 20 grams ఆఫ్ కాల్షియం ఫ్రమ్ molten CaCl2 the charge required is equal to 1 farad. ఓకేనా? సో f ఈజ్ ఈక్వల్స్ టు q వచ్చింది, మనం ఫైండ్ చేయాల్సింది q ఈజ్ ఈక్వల్స్ టు 1f వచ్చింది. ఓకేనా? అంటే ఛార్జ్ రిక్వైర్డ్ ఈజ్ 1 farad. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఇప్పక రబ్ చేసేసి నేను సెకండ్ క్వశ్చన్ కూడా చేద్దాం చూడండి. 40 grams ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ అల్యూమినియం ఆక్సైడ్ ఫైండ్ చేయడానికి ఎంత ఛార్జ్ అవసరం అవుతుంది? లెట్ us do that. ఐఎమ్ రబ్బింగ్ దిస్ సైడ్. సో సేమ్ లైక్ దిస్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 40 grams ఆఫ్ అల్యూమినియం ఫ్రమ్ Al2O3. సో m ఈజ్ ఈక్వల్స్ టు zq. m వాల్యూ 40 వాడు ఇచ్చాడు క్వశ్చన్లో. z వాల్యూ ఏం చేయాలి మనం ఫర్ అల్యూమినియం? z ఏం చేయాలి? ఫార్ములా ఏంటి? z ఫైండ్ చేయడానికి అటామిక్ మాస్ బై వ్యాలెన్సీ ఇంటూ 96,500 ఆర్ అటామిక్ మాస్ బై వ్యాలెన్సీ ఇంటూ f. ఓకేనా? అటామిక్ మాస్ ఫర్ అల్యూమినియం ఈజ్ 27, వ్యాలెన్సీ ఫర్ అల్యూమినియం ఈజ్ 3 ఇంటూ farad. సో ఇక్కడ 3 1s are 3 9s are 9/f వచ్చింది మీకు. ఓకే, సో m వాల్యూ m ప్లేస్లో 40 సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, z ప్లేస్లో 9/f, q మనం ఫైండ్ చేయాలి. సో క్రాస్ మల్టిప్లై చేసుకోండి. 40 ఇంటూ f ఈజ్ ఈక్వల్స్ టు 9q. సో q ఈజ్ ఈక్వల్స్ టు 40/9 ఇంటూ f. 40/9 క్యాల్కులేట్ చేసుకుంటే మీకు 4.44 farads వస్తుంది. Therefore to deposit 40 grams of aluminum, to get 40 grams of aluminum from Al2O3, the charge required is 4.44 farads. Okay, now the charge required is how much? 4.44 farads. So this is your second question. Okay, so please note down. So question number 14 చూడండి. How much electricity is required in coulombs for oxidation of, question number 1 mole of H2O to O2 and 1 mole of FeO to Fe2O3. సో క్వశ్చన్ అర్థమైంది కదా? హౌ మచ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కులూమ్స్. ఓకేనా? చార్జ్ ఇన్ కులూమ్స్ కావాలి. 1 mole ఆఫ్ H2O O2 కింద కన్వర్ట్ అవ్వడానికి అసలు ఎన్ని ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్, ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అన్నది ఫైండ్ చేస్తే మనకి హౌ మచ్ ఎలక్ట్రిసిటీ ఇన్ కులూమ్స్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 1 mole ఆఫ్ వాటర్ టు O2. ఇప్పుడు దీనికి ఈక్వేషన్ వేసుకుంటే ఎలా వేసుకోవాలి? వాటర్ O2 కింద కన్వర్ట్ అవుతుంది అంటే ఇక్కడ ఈక్వేషన్లో చూసుకుంటే H2O gives rise to 2H plus ions plus half O2 plus 2 electrons, అంతే కదా? సో ఇక్కడ 1 mole ఆఫ్ వాటర్ ఆక్సిజన్ కింద కన్వర్ట్ అవ్వడానికి, అది ఎన్ని మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ అని ఏమి ఇవ్వలేదు. 1 mole ఆఫ్ వాటర్ తీసుకొని ఆక్సిజన్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి? 2 moles of electrons were transferred. So 1 mole of water gives 2 moles of electrons. So charge of 2 moles of electrons enta 2 into 96,500 coulombs. Okay na, coulombs lo adigaడు. So 2 into 96,500 which is equals to 19300 coulombs. ఇదే ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్లో కూడా FeO నుంచి Fe2O3కి కన్వర్ట్ అవ్వడానికి ఎన్ని మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అది ఫైండ్ చేయాలి. FeOలో ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ ఐరన్ మనకు వచ్చేసి +2 ఉంది. Fe2O3లో +3 వస్తుంది. అంటే FeO నుంచి Fe2O3 కింద మారినప్పుడు ఆక్సిడేషన్ నెంబర్ ఇక్కడ +2 ఉంది, అక్కడ +3 ఉంది. సో చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఎంత? 3 - 2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి అంటే 1. 1 అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ వర్ ట్రాన్స్ఫర్డ్ అని. ఓకేనా? సో 1 mole ఆఫ్ FeO లూజెస్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఫార్మ్ Fe2O3. సో చార్జ్ ఆఫ్ 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎంత అంటే 1 farad విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 96,500 coulombs. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 14. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. So question number 15 చూడండి. A solution of NiNO3 taken twice is electrolyzed between platinum electrodes using a current of 5 amperes for 20 minutes. ఓకే,
Then what is the mass of Ni deposited at cathode? So it's asking us to find the mass of nickel deposited at cathode. ఓకే, సో మనకి ఏమి ఇచ్చాడు, కరెంట్ ఎంతసేపు పాస్ చేశారు, 20 minutes. టైమ్ టీ ఈస్ గివెన్ as 20 minutes and how much amount of current is passed, 5 amperes. So given I is equals to 5 amperes and time t is equals to 20 minutes. 20 minutes అంటే 20 into 60, 1200 seconds అనమాట. Now we have to find what, mass of nickel deposited at cathode. సో ఈ నికల్ సొల్యూషన్ని ఎలక్ట్రోలైజ్ చేశారు, అప్పుడు మాస్ ఆఫ్ నికల్ డిపాజిటెడ్ అట్ క్యాథోడ్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్. సో మనం ఏ లా యూజ్ చేయొచ్చు, యూజింగ్ ఫెరాడేస్ ఫస్ట్ లా, ఎమ్ ఈజ్ ఈక్వల్స్ టు ZIT. సో ఇక్కడ ఎమ్ అంటే మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్, దట్ ఓన్లీ వీ హ్యావ్ టు ఫైండ్. Z అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ క్యాన్ బి గివెన్ బై ద ఫార్ములా అటామిక్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ బై N ఇంటూ 96,500. ఇక్కడ అటామిక్ మాస్ ఆఫ్ నికల్ వచ్చేసి మనం 59 తీసుకుంటాం, 58.9 ఎంతో ఉంటుంది. సో ఆల్మోస్ట్ అరౌండ్ 59 వి విల్ టేక్. అండ్ వ్యాలెన్సీ ఆఫ్ నికల్ ఈజ్ 2. ఓకే, సో N వాల్యూ 2, అటామిక్ మాస్ ఏమో 59, N వాల్యూ 2 అండ్ 96,500 యాజ్ యూజువల్గా ఉంచేస్తాం. సో మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ డిపాజిటెడ్ M ఈజ్ ఈక్వల్స్ టు Z ఇంటూ I ఇంటూ T. Z వాల్యూ మనకి 59/2 ఇంటూ 96,500, ఇదంతా Z వాల్యూ. I వాల్యూ 5 ఇచ్చారు వాళ్ళు. T ఈజ్ 1200 seconds. సో ఇక్కడ 0 గెట్స్ క్యాన్సిల్డ్ అండ్ 2 1s are 2 6. సో 59 ఒకటి మిగిలింది, 5 ఇంటూ 6 అంటే 30. సో 59 ఇంటూ 30 బై కింద డినామినేటర్లో 965 మిగిలింది. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 1770 by 965 which is equals to what, 1.834 grams. Therefore mass of the nickel deposited is how much, 1.834 grams. Okay, so this is your question number 15. So please note down. So question number 16 చూడండి. 3 electrolyte cells A, B, C containing the solutions of zinc sulfate, silver nitrate and copper sulfate respectively are connected in series. A steady current of 1.5 amperes was passed through them until 1.45 grams of silver gets deposited at cathode of cell B. How long did the current flow and what is the mass of copper and zinc that were deposited? సో క్వశ్చన్ అర్థమైంది కదా. 3 cells ABC కనెక్ట్ చేశారంట సిరీస్లో. ఫస్ట్ సెల్లో అంటే ఎలక్ట్రోలిటిక్ సెల్లో జింక్ సల్ఫేట్ ఉంది, సెకండ్ ఎలక్ట్రోలిటిక్ సెల్లో AgNO3 ఉంది, థర్డ్ ఎలక్ట్రోలిటిక్ సెల్లో CuSO4 ఉంది. సో ఈ మూడింటిని సిరీస్లో కనెక్ట్ చేశారు. అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ T seconds weight of the silver deposited is given as 1.45 grams. ఓకేనా, వెయిట్ ఆఫ్ ద సిల్వర్ డిపాజిటెడ్ వచ్చేసి 1.45 grams డిపాజిట్ అయిందని ఇచ్చాడు. ఇంకా కరెంట్ ఎంత పాస్ చేశారు, 1.5 amperes ఆఫ్ కరెంట్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ ఇట్. నౌ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈస్ ఫర్ హౌ లాంగ్ ద కరెంట్ ఈజ్ మేడ్ టు పాస్ త్రూ దట్ సో దట్ 1.45 grams ఆఫ్ సిల్వర్ గెట్స్ డిపాజిటెడ్. సో టీ ఫైండ్ చేయాలి మనం. సో ఆఫ్టర్ ఫైండింగ్ టీ యూ నీడ్ టు ఫైండ్ వెయిట్ ఆఫ్ ద జింక్ డిపాజిటెడ్, వెయిట్ ఆఫ్ ద కాపర్ డిపాజిటెడ్ ఆల్సో. ఈ రెండు కూడా ఫైండ్ చేయాలి. టోటల్గా మీరు 3 things యూ హ్యావ్ టు ఫైండ్ ఇన్ దిస్. సో వాట్ ఆర్ దోస్, వెయిట్ ఆఫ్ ద జింక్ డిపాజిటెడ్ ఫైండ్ చేయాలి, వెయిట్ ఆఫ్ ద కాపర్ డిపాజిటెడ్ ఫైండ్ చేయాలి. దానికన్నా ముందు మనం ఏం చేయాలి, టైం టేకెన్ ఫైండ్ చేయాలి. ఓకేనా. సో ఫెరాడేస్ ఫస్ట్ లా యూజ్ చేయొచ్చు కదా, M ఈజ్ ఈక్వల్స్ టు Z ఇంటూ IT. ఇక్కడ మనకు తెలిసిందేంటి, సిల్వర్ వెయిట్ వాడు ఇచ్చాడు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. మాస్ ఆఫ్ Ag 1.45 ఈజ్ ఈక్వల్స్ టు Z ఇంటూ I వాల్యూ 1.5 ఇచ్చాడు, T మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ Z అంటే ఏంటి, ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్. ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ ఎలా ఫైండ్ చేస్తారు, అటామిక్ మాస్ బై N ఇంటూ 96,500. ఐ థింక్ మీరు యూ కెనాట్ ఏబుల్ టు సీ ఇఫ్ ఐ రైట్ ఇట్ డౌన్. సో ఐఎమ్ గోయింగ్ టు రబ్ దిస్ సైడ్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ దిస్ వన్స్ అగైన్ హియర్. సో ఇటుపక్క చూడండి, ఇప్పుడు దీని తర్వాత కంటిన్యూషన్ ఇక్కడ ఉన్నది. ఓకే, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ Z వాల్యూ ఇక్కడ కింద కనిపించట్లేదు మీకు, సో ఐ హ్యావ్ రిటర్న్ ఇట్ అగైన్. Z ఈజ్ ఈక్వల్స్ టు అటామిక్ మాస్ బై N ఇంటూ 96,500. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు సిల్వర్ మాస్ వచ్చేసి 108, వ్యాలెన్సీ ఏమో 1. 108 బై N ప్లేస్లో 1 వేసుకున్నాం, 96,500 యాజ్ యూజువల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, M ఈజ్ ఈక్వల్స్ టు ZIT. ఆ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసి T వాల్యూ ఫైండ్ చేయాలి. ఓకే, సో మాస్ ఆఫ్ సిల్వర్ డిపాజిటెడ్ హీ గేవ్ ఇట్ లైక్ 1.45. Z వాల్యూ మనకి ఇది వచ్చింది 108 బై 96,500.
I value is given as 1.5 and T we have to find. సో క్రాస్ మల్టిప్లై చేసి డివైడ్ చేసుకుంటే మనకి సింప్లిఫై చేసుకుంటే 864 సెకండ్స్ వస్తుంది. సో టైం T ఈజ్ హౌ మచ్? 864 సెకండ్స్. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి? టు ఫైండ్ మాస్ ఆఫ్ Cu అండ్ మాస్ ఆఫ్ Zn. సో దీనికి మనం ఏది యూజ్ చేయాలంటే ఫెరాడేస్ సెకండ్ లా యూజ్ చేయాలి. ఓకేనా? ఫెరాడేస్ సెకండ్ లా ఏంటి? weight of the substance, ratio of weight of the substances deposited is equal to their equivalent weight, ratio of their equivalent weights. So W of Cu by W of Ag is equal to ECu by EAg. సో ఇప్పుడు నేను ఇటుపక్క రబ్ చేసి రాసుకుంటున్నాను, చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం వెయిట్ ఆఫ్ Cu ఫైండ్ చేయాలి కదా. సో వెయిట్ ఆఫ్ Cu యాజ్ యూజువల్గా ఉంచుదాం. వెయిట్ ఆఫ్ Ag 1.45 grams. He gave it in the question. And equivalent weight of Cu by equivalent weight of Ag. So idella find cheyali. Equivalent weight is equals to atomic weight by valency. So equivalent weight of Cu తీసుకుంటే atomic weight of Cu is 63.5, valency of Cu is 2. అలాగే equivalent weight of Ag తీసుకుంటే atomic weight of silver is 108, valency 1. So ECu by EAg is equal to how much? ECu by EAg is equal to 63.5 by 2 divided by 108 by 1. ఇది రెసిప్రోకేట్ అవుతుంది. 63.5 by 2 into 1 by 108 అవుతుంది. ఓకే, సో ECu by EAG మనకు ఎంత వస్తుంది? 63.5 by 2 by 108 by 1. సో ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే డైరెక్ట్గా ఈ వాల్యూనే వేసుకుందాం ఇక్కడ. ఓకే, సో WCu by 1.45 is equals to 63.5 by 2 into 108. ఇది చేసుకుంటే 216 వస్తుంది. సో ఇప్పుడు W of Cu కావాలి కదా మనకి, క్రాస్ మల్టిప్లై చేసేసుకుందాం. 63.5 ఇంటూ 1.45 డివైడెడ్ బై 216 వస్తుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ మీరు సింప్లిఫై చేసుకుంటే యూ విల్ బీ గెట్టింగ్ అరౌండ్ 0.426 grams. సో వెయిట్ ఆఫ్ Cu ఎంత వస్తుందంటే 0.426 grams వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ యూజ్ చేసింది ఏంటి? ఫెరాడేస్ సెకండ్ లా యూజ్ చేశారు. ఓకే, సో వెయిట్ ఆఫ్ Cu వచ్చేసింది మనకి. సేమ్ లైక్ దట్ యూ హ్యావ్ టు ఫైండ్ వెయిట్ ఆఫ్ Zn ఆల్సో యూజింగ్ సేమ్ ఫెరాడేస్ సెకండ్ లా. సో ఇటుపక్క రబ్ చేసి సెకండ్ పార్ట్ అదే వెయిట్ ఆఫ్ జింక్ ఫైండ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ ఫాస్ట్. ఓకే, నోట్ చేసుకోండి. వెయిట్ ఆఫ్ జింక్ ఫైండ్ చేద్దాం. సో సిమిలర్లీ weight of zinc, W of zinc, to find this we will take weight of zinc by weight of Ag is equal to equivalent weight of zinc by equivalent weight of Ag. So ఈ వాల్యూ అయితే మనకి ఈ వాల్యూ this value is equal to what? 65. zinc value 65, valency 2, సిల్వర్కి 108, వ్యాలెన్సీ 1. సో ఇది మీరు సింప్లిఫై చేసుకుంటే 65 by 2 ఇంటూ 1 by 108 అవుతుంది. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 65 by 216 అవుతుంది. ఓకే, సో ఇది దీనికి ఈక్వేట్ చేయాలన్నమాట ఇప్పుడు. సో W ఆఫ్ జింక్ యాజ్ యూజువల్గా పెట్టుకుంటాం. వెయిట్ ఆఫ్ సిల్వర్ హీ గేవ్ ఇట్ యాజ్ 1.45. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేసుకోవాలన్నమాట. 65 by 216 క్రాస్ మల్టిప్లై చేసుకుని వెయిట్ ఆఫ్ జింక్ ఈజ్ ఈక్వల్స్ టు 1.45 ఇంటూ 65 by 216. సో ఇప్పుడు ఈ వాల్యూని సింప్లిఫై చేసుకుంటే యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్ 0.436 grams అనేది వచ్చేస్తుంది అనమాట. 0.436 grams. సో వెయిట్ ఆఫ్ జింక్, వెయిట్ ఆఫ్ కాపర్ ఈ రెండు కూడా మనకి క్యాల్కులేషన్లో వచ్చేసాయి. ఓకే, so like this you are going to use Faraday's first law as well as Faraday's second law also for doing this
న్యూమరికల్. 16th క్వశ్చన్. ఇదైతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 4 మార్క్స్కి రావచ్చు, 8 మార్క్స్కి కూడా రావచ్చు. చాలాసార్లు అడిగాడు, ఎందుకంటే ఇందులో 2 లాస్ మీరు యూజ్ చేస్తారు. ఫెరాడేస్ ఫస్ట్ లా యాజ్ వెల్ యాజ్ సెకండ్ లా, బోత్ ద లాస్ యూ విల్ బీ యూజింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. సో క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. యూజింగ్ స్టాండర్డ్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్స్ గివెన్ ఇన్ ద టేబుల్ 3.1, predict if the reaction between the following is feasible. సో రెండు ఇచ్చారు అయాన్స్. ఆ రెండిట్ల మధ్యలో రియాక్షన్ అసలు జరుగుతుందా జరగదా ఇది ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాడు. ఈ నోట్ వాల్యూస్ ఇచ్చారు. సో ఇప్పుడు ఈ నోట్ వాల్యూస్ టోటల్ ఈ నోట్ ఆఫ్ ఏ సెల్ క్యాల్కులేట్ చేశారనుకోండి, ఆ వచ్చిన వాల్యూ పాజిటివ్ వాల్యూ వస్తే ఆ రియాక్షన్ ఫీజిబుల్. సపోజ్ ఆ పాజిటివ్ వాల్యూ రాకుండా నెగిటివ్ వాల్యూ వస్తే ద రియాక్షన్ ఈజ్ నాట్ ఫీజిబుల్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ లైక్ దట్. సో ఇప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ఇన్ బిట్వీన్ Fe3+ అండ్ I-. సో ఈ రెండిట్ల మధ్యలో జరుగుతుందా జరగదా దానికి మనం చెక్ చేయాలి. ఈ నాట్ వాల్యూస్ ఇచ్చారు చూడండి. ఈ నాట్ half I2 to I-, it is given as 0.541 and Fe3+ to Fe2+ is given as 0.77. చూడండి ఇక్కడ Fe3+ నుంచి Fe2+ అంటే రిడక్షన్ జరిగింది, అంటే దిస్ హ్యాపెండ్ ఎట్ క్యాథోడ్. ఓకేనా, ఏదైనా బిగ్గర్ వాల్యూ ఉంది అంటే అది క్యాథోడ్కి. సో దిస్ ఈజ్ క్యాథోడ్ వాల్యూ అండ్ దిస్ ఈజ్ యానోడ్ వాల్యూ. సో మనం ఈ నోట్ ఆఫ్ ఎ సెల్ ఫార్ములా వేసుకుంటే ఈ నోట్ రిడక్షన్ మైనస్ ఈ నోట్ ఆక్సిడేషన్, అంటే ఈ నాట్ క్యాథోడ్ మైనస్ ఈ నాట్ యానోడ్. ఓకే, సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే 0.77 మైనస్ 0.54, ఈ వాల్యూ వచ్చేసి 0.23 వచ్చింది, విచ్ ఈస్ పాజిటివ్ వాల్యూ. ఓకేనా, అది పాజిటివ్ వాల్యూ కాబట్టి ఫస్ట్ రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్ అని చెప్పొచ్చు. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇందులో రియాక్షన్ బిట్వీన్ Ag+ అండ్ Cu సాలిడ్. ఓకే, సో ఇక్కడ ఈ నాట్ వాల్యూస్ ఏజీకి వచ్చేసి 0.80 ఇచ్చాడు అండ్ సియుకి వచ్చేసి 0.34 ఇచ్చాడు. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ నాట్ ఆఫ్ ఏ సెల్ ఈస్ ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్ ఆర్ ఈ రిడక్షన్ మైనస్ ఈ ఆక్సిడేషన్. Ag+ నుంచి Ag అంటే ఇది రిడక్షన్, 0.80 ఈజ్ రిడక్షన్ అంటే ఇది క్యాథోడ్. ఇక్కడ Cu నుంచి Cu2+ అంటే ఇది ఆక్సిడేషన్ అంటే ఇది యానోడ్ అనమాట. సో 0.80 మైనస్ 0.34. సో ఇది క్యాల్కులేట్ చేసుకుంటే మనకి ఎంత వచ్చింది, అబ్జర్వ్ చేయండి కరెక్ట్గా. ఓకే, ఐ థింక్ యూ కెనాట్ ఏబుల్ టు సీ. ఓకే, చూడండి ఇక్కడ 0.80 మైనస్ 0.34 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ 0.46. అది కూడా పాజిటివ్ వాల్యూవే ఉంది. సో పాజిటివ్ వాల్యూ ఉంది అంటే సెకండ్ వన్ ఈజ్ ఆల్సో ఫీజిబుల్ రియాక్షన్. ఓకే, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. Fe3+ aqueous అండ్ Br- aqueous. ఓకే, సో ఈ వాల్యూస్ వాడు ఇచ్చాడు క్వశ్చన్లో. టేబుల్ 3.1లోంచి ఈ వాల్యూస్ రాసుకోవాలి మనం. సో రాసుకుని ఈ నాట్ ఆఫ్ సెల్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. సో ఈ క్యాథోడ్ ఎలా తెలుస్తుంది, ఏ యానోడ్ ఎలా తెలుస్తుంది మీకు? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఐరన్ Fe3+ నుంచి Fe2+ ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్, కానీ ఇక్కడ Br- గెయిన్స్ ఎలక్ట్రాన్స్ అండ్ అండర్గోస్ వాట్ ఆక్సిడేషన్, గెయినింగ్ రిడక్షన్. ఇది రిడక్షన్, ఇది ఆక్సిడేషన్. సారీ, ఇది రిడక్షన్, ఇది ఆక్సిడేషన్. ఎందుకంటే Br- నుంచి Br2 ఫామ్ అవుతుంది. ఓకేనా, సో Br- గివ్స్ రైజ్ టు Br2. Br- ప్లస్ ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు Br2 అనమాట. అంటే -1 నుంచి 0 అయింది, అంటే ఆక్సిడేషన్ అయింది. ఆక్సిడేషన్ హ్యాపెన్స్ ఎట్ వాట్ యానోడ్. సో ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. ఓకేనా, సో మీరు అది చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఈ క్యాథోడ్ వచ్చేసి 0.77 ఉంది. దిస్ ఇస్ రిడక్షన్ కాబట్టి క్యాథోడ్, ఇది ఆక్సిడేషన్ కాబట్టి యానోడ్. సో 0.77 మైనస్ 1.09 you will get minus 0.32 volts. సో మైనస్ వాల్యూ వచ్చింది అంటే ద రియాక్షన్ ఈజ్ నాట్ ఫీజిబుల్. ఓకే, సో అలా అర్థం చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. Ag సాలిడ్ అండ్ Fe3+, ఈ రెండిట్ల మధ్యలో రియాక్షన్ జరుగుతుందా జరగదా? Ag సాలిడ్ అని ఎప్పుడైతే అన్నామో, సో Ag లూజెస్ ఇట్స్ ఎలక్ట్రాన్స్ అండ్ ఫార్మ్స్ Ag+. ఓకే, సో అలా ఫామ్ అవుతుంది. లూజెస్ ఎలక్ట్రాన్స్ అంటే
ఆక్సిడేషన్ అనమాట. ఇది రిడక్షన్ అవుతుంది. సో ఈ రిడక్షన్ మైనస్ ఈ ఆక్సిడేషన్ అంటే 0.77 మైనస్ 0.80. సో ఇక్కడ కూడా నెగటివ్ వాల్యూనే వచ్చింది. సో నెగటివ్ వాల్యూ వచ్చింది అంటే రియాక్షన్ ఈజ్ నాట్ ఫీజబుల్. అలాగే Br2కి Fe3+కి మధ్యలో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఇప్పుడే చదువుకున్నాం కదా, Br మైనస్ గివ్స్ ప్లస్ ఎలక్ట్రాన్స్ గివ్స్ రైస్ టు Br2. అయితే హాఫ్ Br2 ఉండదు కాబట్టి, సింగిల్ Br ఉండదు కాబట్టి హాఫ్ Br2 అని రాసుకుంటాం. ఓకే, సో ఇక్కడ దిస్ ఈజ్ వాట్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్. ఓకే, సో ఇది రిడక్షన్, ఇది ఆక్సిడేషన్. సో రిడక్షన్ అన్నప్పుడు 1.090 మైనస్ 0.77. ఓకే, సో ఇప్పుడు యూ విల్ గెట్ ఎ పాజిటివ్ వాల్యూ 0.32 volts. సో పాజిటివ్ వాల్యూ వచ్చింది అంటే రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్ అనమాట. సో అలా మనం ఇచ్చిన వాల్యూస్ని బట్టి చెక్ చేసుకొని రాసుకోవాలి. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్ దిస్ క్వశ్చన్ నెంబర్ 17. సో ఇందులోంచి కూడా మీకు 2 questions అనేవి 2 marksకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో యూ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, సో ప్లీజ్ నోట్ డౌన్. Now let us move on to the 18th question, last question. Predict the product of electrolysis in each of the following. సో ఎలక్ట్రాలిసిస్లో వచ్చే ప్రోడక్ట్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలన్నమాట. అలా 4 questions ఇచ్చారు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అన్ aqueous solution of AgNO3 with silver electrodes. చూడండి, ఇక్కడ స్పెసిఫిక్గా ఎలక్ట్రోడ్స్ గురించి కూడా మెన్షన్ చేశాడు. సో మీకు మనం ఎలక్ట్రోలైటిక్ ప్రాసెస్ చదివినప్పుడు ప్లాటినం ఎలక్ట్రోడ్స్ లేకపోతే ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఉన్నప్పుడు వి గో విత్ ఎలక్ట్రోకెమికల్ సెల్ అండ్ అకార్డింగ్లీ విల్ డిసైడ్ ద ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ క్యాథోడ్ అండ్ యానోడ్. కానీ ఇక్కడ సిల్వర్ ఎలక్ట్రోడ్ అన్నప్పుడు అది యాక్టివ్ ఎలక్ట్రోడ్ అనమాట. సో ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఉన్నప్పుడు ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ అండ్ గెట్స్ డిపాజిటెడ్. ఇదే మనం కాపర్ తోటి ఎగ్జాంపుల్ చదువుకున్నాం. సో ఇప్పుడు సిల్వర్ ఎలక్ట్రోడ్, సిల్వర్ నైట్రేట్ అంటే ఇది యాక్టివ్ ఎలక్ట్రోడ్ కింద వస్తుంది. ప్లాటినం ఎలక్ట్రోడ్ అన్నాడు అనుకోండి, మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని బట్టి చెప్పుకోవచ్చు. కానీ సిల్వర్ ఎలక్ట్రోడ్ అంటున్నాడు అంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాథోడ్ దగ్గర అబ్జర్వ్ చేద్దాం. సో మనకి జరిగే రియాక్షన్ ఏంటి, aqueous solution of AgNO3 అన్నాడు కాబట్టి AgNO3 gives rise to Ag plus NO3 minus. వాటర్ కూడా ఉంటుంది కదా aqueous అంటే. సో H2O gives rise to H plus OH minus. ఇప్పుడు రన్నింగ్ రేస్ ఏ రెండింటికి మధ్యలో జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర అబ్జర్వ్ చేస్తే యూ విల్ అబ్జర్వ్ ద రన్నింగ్ రేస్ ఈజ్ ఇన్ బిట్వీన్ Ag ప్లస్ అండ్ H ప్లస్. సో ఈ రెండిట్లో ఎవరు రేస్ విన్ అవుతారు, Ag ప్లస్ విన్ అవుతుంది. ఎందుకంటే Ag ప్లస్ ఈజ్ ఇన్ ద లోయెస్ట్ పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్. ఓకే, see here, when we compare Ag plus and H plus, we find Ag plus is in the lowest position of electrochemical series. Therefore, Ag plus ions migrate to cathode and gets deposited as Ag metal. So, cathode దగ్గర జరిగే రియాక్షన్ ఏంటి, Ag plus ions cathode దగ్గరికి వెళ్ళి cathode నుంచి ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుని it gets deposited as silver, gets deposited, mass of the silver gets deposited, solid silver అన్నమాట. సో ఇది రియాక్షన్ అట్ cathode. సో ఇప్పుడు మనం రియాక్షన్ అట్ యానోడ్ అబ్జర్వ్ చేస్తే ఈ రెండింటికి మధ్యలో రన్నింగ్ రేస్ రావాలి. సో ఈ రెండింటికి మధ్యలో రన్నింగ్ రేస్ ఎప్పుడు చెక్ చేస్తాం మనం, ప్రొవైడెడ్ ద ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ ఉన్నప్పుడు ఈ రెండింటిని సిరీస్ ద్వారా అబ్జర్వ్ చేసుకుంటాం. కానీ ఇక్కడ యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఇచ్చాడు, సిల్వర్ ఈజ్ యాక్టివ్ ఎలక్ట్రోడ్. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు కూడా రేస్ విన్ అవ్వవు అనమాట. ఎందుకంటే సిల్వర్ ఇట్ సెల్ఫ్ విల్ అండర్గో ఆక్సిడేషన్. ఓకేనా, చూడండి ఇక్కడ బట్ ద గివెన్ దట్ ఎలక్ట్రోడ్స్ ఆర్ Ag electrodes which are active electrodes, hence Ag anode itself undergoes oxidation. ఓకేనా, Ag anode itself undergoes oxidation. సో అలాంటప్పుడు ఇటుపక్క రాస్తున్నాను చూడండి. ఓకే, అప్పుడు రియాక్షన్ యాట్ యానోడ్ ఏమవుతుంది, therefore the reaction at anode is equal to what, Ag solid gives rise to Ag plus electron. ఓకే, సో ఇది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, సో రియాక్షన్ ఎట్ యానోడ్ వచ్చేసి డిపాజిషన్ ఆఫ్ సిల్వర్, రియాక్షన్ ఆఫ్ క్యాథోడ్ వచ్చేసి ఆక్సిడేషన్ ఆఫ్ సిల్వర్ ఎలక్ట్రోడ్ ఇట్ సెల్ఫ్. ఓకే, సో ఇదే జరుగుతుంది. ఇంక ఈ రెండిట్ల మధ్యలో రన్నింగ్ రేస్ అసలు జరగదన్నమాట. ఓకే, సో ప్రోడక్ట్ ఎట్ క్యాథోడ్ ఈజ్ సిల్వర్ డిపాజిషన్ అండ్ ప్రోడక్ట్ ఎట్ యానోడ్ ఈజ్ aqueous ఫార్మ్ ఆఫ్ సిల్వర్ అనమాట.
Okay, so this is the first question. Okay, please note down. So second question చూడండి, an aqueous AgNO3 with platinum electrodes. ఇందాక సిల్వర్ ఎలక్ట్రోడ్స్ ఇచ్చాడు, ఇప్పుడు ప్లాటినం ఎలక్ట్రోడ్. ప్లాటినం ఎలక్ట్రోడ్ అంటే అది ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అనమాట. సో మనం హ్యాపీగా ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని ఫాలో అయిపోవచ్చు. యాక్టివ్ ఎలక్ట్రోడ్ ఇచ్చినప్పుడు మాత్రం అదే పర్టికులర్ సబ్స్టెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ అండర్గో ఆక్సిడేషన్. సో యానోడ్ దగ్గర ప్రోడక్ట్ కూడా అదే సబ్స్టెన్స్ అవుతుంది, యాక్టివ్ ఎలక్ట్రోడే అవుతుంది అనమాట యాక్వియస్ ఫామ్లో. ఓకే, సో ఇక్కడ ప్లాటినం ఎలక్ట్రోడ్ అని ఇచ్చాడంటే ఇనర్ట్ ఎలక్ట్రోడ్. మనకి ఇనర్ట్ ఎలక్ట్రోడ్ ఉన్నప్పుడు హ్యాపీగా మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో పొజిషన్స్ని బట్టి మనం ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. చూడండి, AgNO3 ఎలా స్ప్లిట్ అవుతుంది? Ag ప్లస్ NO3 మైనస్. యాక్వియస్ కాబట్టి వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్ గివ్స్ రైజ్ టు H ప్లస్ అండ్ OH మైనస్. సో క్యాథోడ్ దగ్గర ఏంటి ఫామ్ అవుతుంది? ఇప్పుడు మీరు క్యాథోడ్ దగ్గర క్యాటయాన్స్ని కంపేర్ చేయాలి. ఈ రెండు కంపేర్ చేసుకుంటే లోయెస్ట్ పొజిషన్లో ఎవరు ఉంటారు? Ag ప్లస్ ఉంటుంది. సో Ag ప్లస్ దగ్గర టిక్ పెట్టుకోండి. సో Ag ప్లస్ మైగ్రేట్ టువర్డ్స్ క్యాథోడ్ అండ్ గెయిన్స్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ గెట్స్ డిపాజిటెడ్ అస్ సాలిడ్ Ag. సో ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ క్యాథోడ్ ఈజ్ వాట్? Ag. అలాగే యానోడ్ దగ్గరకు వస్తే మీరు యానయాన్స్ని కంపేర్ చేయాలి, NO3 అండ్ OH మైనస్. సో ఈ రెండు కంపేర్ చేసినప్పుడు OH మైనస్ పొజిషన్ తక్కువలో ఉంటుందన్నమాట. పొజిషన్ ఆఫ్ OH మైనస్ ఈజ్ లోవర్ దాన్ దట్ ఆఫ్ NO3 మైనస్ ఇన్ ద ఎలక్ట్రోకెమికల్ సిరీస్. అంటే NO3 కాదు, OH మైనసే రేస్ అనేది విన్ అవుతుంది అనమాట. సో OH మైనస్ ఎప్పుడైతే రేస్ విన్ అయిందో మనకు ప్రోడక్ట్ ఫార్మ్డ్ అనేది ఆటోమేటిక్గా మీకు ఐడెంటిఫై అయిపోతుంది. ఏంటది? ఆక్సిజన్. ఇక్కడ ఈ ఈక్వేషన్ సింపుల్గా గుర్తుపెట్టుకోండి. 4OH మైనస్ గివ్స్ రైజ్ టు 2H2O ప్లస్ O2. సో ప్రోడక్ట్ ఫార్మ్డ్ అట్ యానోడ్ ఈజ్ వాట్? O2. అది సెకండ్ క్వశ్చన్. ఇంకా థర్డ్ క్వశ్చన్కి వెళ్దాం. డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ H2SO4 విత్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్. చూడండి, డైల్యూట్ సొల్యూషన్ ఆఫ్ H2SO4 ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ విత్ ప్లాటినం ఎలక్ట్రోడ్స్. ప్లాటినం ఎలక్ట్రోడ్స్ అన్నప్పుడు ఇనర్టే కాబట్టి మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ని హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు. సో H2SO4 గివ్స్ రైజ్ టు వాట్? 2H ప్లస్ ప్లస్ SO4 2 మైనస్. ఇందులో డైల్యూట్ అన్నాడు కాబట్టి వాటర్ కూడా ఉంటుంది. సో వాటర్ కూడా ఉంటుంది కాబట్టి అగైన్ 2H ప్లస్ అండ్ OH మైనస్. ఇక్కడ క్యాథోడ్ దగ్గర మీరు చూసుకుంటే రెండిట్లోని కూడా H ప్లస్ అయానే రిలీజ్ అయింది. సో రన్నింగ్ రేస్ అనేది ఇక్కడ ఏం లేదు, రెండు H ప్లస్ అయాన్లే. ఓకేనా, రెండు ఈక్వల్గా క్యాథోడ్ దగ్గరికి వెళ్ళిపోయి దే టేక్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ క్యాథోడ్ అండ్ గివ్స్ అవుట్ హైడ్రోజన్ గ్యాస్. సో క్యాథోడ్ దగ్గర ప్రోడక్ట్ వచ్చేసి హైడ్రోజన్ గ్యాస్. నెక్స్ట్ యానోడ్ దగ్గర అంటే మీరు కంపేర్ చేయాల్సింది యానయాన్స్. సో ఈ రెండు యానయాన్స్ కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రోకెమికల్ సిరీస్లో OH మైనస్ అయాన్స్ అనేవి లోయెస్ట్ పొజిషన్లో ఉంటాయన్నమాట ఇన్ కంపారిజన్ విత్ SO4 2 మైనస్. సో OH మైనస్ అయాన్స్ తొందరగా యానోడ్ దగ్గరికి వెళ్ళిపోయి యానోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ని క్యాచ్ చేసుకొని ఇట్ లీవ్స్ ఇట్స్ ఛార్జ్. OH మైనస్ అయాన్స్ అనేవి దే లీవ్స్ దేర్ ఛార్జ్ టు యానోడ్ అండ్ ఫార్మ్స్ ఆక్సిజన్ గ్యాస్. ఇందాకలాగే ఇక్కడ OH మైనస్ అయాన్స్ ఏం చేశాయి? ఆక్సిజన్ గ్యాస్ రిలీజ్ చేస్తాయి. అలాగే 4OH మైనస్ గివ్స్ రైజ్ టు 2H2O ప్లస్ O2. సో ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ యానోడ్ ఈజ్ వాట్? O2 గ్యాస్. సో ఇలా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేసుకోవచ్చు. ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకుంటారో ఈజీగా ఆ ప్రోడక్ట్ ఫార్మ్డ్ అనేది ఐడెంటిఫై చేసుకోవచ్చు. ప్లాటినం ఎలక్ట్రోడ్స్ అనేవి ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్. మనం ఎలక్ట్రోకెమికల్ సిరీస్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దట్ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ ఈజ్ అప్లికబుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఇనర్ట్ ఎలక్ట్రోడ్స్ లైక్ ప్లాటినం అండ్ గ్రాఫైట్. ఓకేనా, యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ తీసుకున్నారనుకోండి ఆ పర్టికులర్ ఎలక్ట్రోడే ఆక్సిడైజ్ అయిపోతుంది అనమాట యానోడ్ దగ్గర. ఓకే, సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇందులో ఫోర్త్ క్వశ్చన్ కూడా ఉంది. ఆ ఫోర్త్ క్వశ్చన్ మీరు టెక్స్ట్ బుక్లోంచి చదువుకొని మీ అంతటి మీరుగా హోంవర్క్ చేయాలి. ఓకేనా, హోంవర్క్ చేసి నాకు కామెంట్స్లో ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ క్యాథోడ్ ఏంటి, ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ యానోడ్ ఏంటి మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పాలన్నమాట. ఐ విల్ బి చెకింగ్ యువర్ కామెంట్స్. ఓకే, సో దిస్ ఈజ్ అప్ టు హియర్ యువర్ 18 క్వశ్చన్స్ ఆర్ కంప్లీటెడ్. ఓకే, ఒకే ఒక క్వశ్చన్ 18th క్వశ్చన్లో 4th క్వశ్చన్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. కామన్ సింపుల్ క్వశ్చన్, అది కూడా కామన్గా ఇవి ఎలా చేసుకుంటూ వచ్చామో అది కూడా మీరు ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ క్యాథోడ్ అండ్ ప్రోడక్ట్ ఫార్మ్డ్ ఎట్ యానోడ్ ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ your electrochemistry chapter has been completed, my dear children. Please keep writing the notes and keep practicing each question so that
ఈ క్వశ్చన్లోంచి కూడా మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా వస్తాయి. ఓకే, సో అంటిల్ దెన్ ప్లీజ్ కీప్ వాచింగ్ మై వీడియోస్, share my videos to all of your friends. Okay, kindly subscribe to my channel. Thank you for watching. Bye.